రైట్ ఇక మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలతోని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలతోని సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ సమావేశం వితౌట్ సీఎం వితౌట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలతోనే ఖాళీ ఎమ్మెల్యేలతోనే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏందయ్యా చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 రోజులు ఢిల్లీకి పోయి ఉన్నారు. ఆ ఢిల్లీకి పోయకంటే ముందుగానే ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. అక్కడ ఏం మీటింగ్ ఏర్పాటు జరిగిందంటే ఇక్కడి నుంచి ఒక కీలక మంత్రిని పిలిపించుకున్నారు ఢిల్లీకి. ఒక కీలక మంత్రిని మీకు అర్థం కావచ్చు, ఇక్కడ నుంచి ఒక కీలక మంత్రిని పిలిపించుకున్నారు ఢిల్లీకి. పిలిపించుకొని ముచ్చట్లు జరిపినరు. ఉన్న పలంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చేసి ఆ పదవి ఇంకొకరికి ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఎదురొస్తాయి, మనకు ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేస్తే ఆ కీలక మంత్రి ఏం చెప్పిందట అంటే లేదు ఇప్పటిదిప్పుడే మారుస్తే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో జనాల దృష్టి మళ్లించినట్లయితుంది, జనాలలో తీవ్రమైన అబాసు పాలైతాము. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూలమంటే ఈజీగా కూలిపోతుంది, ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పేసి ఆ కీలక మంత్రి చెప్పిండట. ఎందుకు చెప్పిండు ఆ కీలక మంత్రి అంటే మొత్తం మీద ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిని తీసేసి ఆ ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఊకోరు కాబట్టి జోరుగా చర్చనైతే జరుగుతూ ఉన్నది. రాబోయే 3 నెలల్లో వచ్చే నెలనే అంటారు, ఇక ఏకంగా జూన్లోనే అంటారు. ఈ జూన్లో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని ముచ్చట్లు జోరందుకున్నాయి, జోరుగా ప్రచారం నడుస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రచారం నడుస్తూ ఉన్నదంటే రేవంత్ రెడ్డి పాలన పట్ల వాళ్ళంత అసంతృప్తిగా ఉన్నారు, తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు. ఇటు జనాలు ఎంత అసంతృప్తి వ్యతిరేకతతో ఉన్నారో ఢిల్లీ అధిష్టానం కూడా అంతే అసంతృప్తితోని అంతే వ్యతిరేకతతోని ఉన్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉన్నది మనకు. మేఘాల మీద సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లో కొన్ని అంశాలు చెప్పుడు జరిగిందంటే మీనాక్షి నటరాజన్ అయితే ఈ ఢిల్లీలో ముచ్చటబెట్టిన కాడ ఏమైందయ్యా అంటే ఏం జరిగిందట అంటే ఇప్పటిదిప్పుడు మారిస్తే మాత్రం మంచిగుండదు, ఒక బలమైన కారణం ఉండాలి ముఖ్యమంత్రిని మారవాలంటే. ఆ బలమైన కారణం ఏంటంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు కదా దమన, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చటే తీసుకొస్తలేరు. ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి ఉన్నది, బొక్కబోర్ల పడే పరిస్థితి ఉన్నది. అడ్డంగా బొక్కబోర్ల పడడమే కాకుండా మూతి పనులు రాలగొట్టుకునే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట తెర మీదకి తీసుకొస్తలేరు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత ఒక్క దగ్గర కూడా గెలవకపోవడం, మన సర్పంచ్లు ఎక్కువగా గెలవకపోవడం, జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కువగా ఆఫీసర్లు ఎక్కువగా గెలవకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు చూసినట్లయితే ఆ వ్యతిరేకతను బట్టి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, మారుస్తున్నాం నిన్ను అని చెప్పి జనాలకు ప్రకటించి మారిస్తే మంచిగుంటుంది. కానీ ఇప్పటిదిప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని గద్దె దించితే మాత్రం తీవ్రమైన అబాసు పాలైతం, ప్రభుత్వం ఇప్పటిదిప్పుడే కూలిపోయే అవకాశం ఉంటుందని ఆ మంత్రి చెప్పిండట. ఇక చెప్పవారకల్లా చలో హైదరాబాద్ వచ్చింది మీనాక్షి నటరాజన్. సోమవారం కూడా రేవంత్ రెడ్డి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని విలువలే, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను విలువలే. మహేష్ కుమార్ గౌడ్తోని ఆల్రెడీ అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడారు. మళ్ళీ రాహుల్ గాంధీ మహేష్ కుమార్ గౌడ్తోని ఈ చర్చలు జరిపినంటే అది వేరు, ఒక కీలక మంత్రి అని చెప్పిన నేను. రైట్, మహేష్ కుమార్ గౌడ్ కూడా పోయిన వాళ్ళే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇయ్యలే, రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు, డోర్లు వేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డిని రానిస్తలేరు. 3 రోజులు వెయిట్ చేసినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మనందరికీ తెలుసు. అది ఓపెన్ సీక్రెట్, దాదాపు అందరికీ తెలిసింది, అది ఓపెన్ సీక్రెట్. ఇంకా ప్రత్యేకంగా దీని గురించి చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిటర్న్ వచ్చిన తర్వాత మేఘాల మీద మీనాక్షి నటరాజన్ ఇక్కడున్న ఎమ్మెల్యేలతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. అక్కడ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిపోయిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఒక మేఘాల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి అసంతృప్తి ఉన్నది, ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్పినో మంత్రుల మీద కంప్లైంట్లు, ముఖ్యమంత్రి మీద కంప్లైంట్లు. మంత్రుల మీద కంప్లైంట్లు ఎందుకయ్యా అంటే మంత్రులు పట్టించుకుంటలేరు. ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ ఏంటంటే 6 నెలల నుంచి ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ముఖ్యమంత్రిని కలవనిస్తలేరు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడు అయితే లేదు, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, జనాలలో ప్రజలలో తిరగాల్సింది మేము తిరగలేకపోతా ఉన్నాం, తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, గల్లా బట్టి నిలదీస్తూ ఉన్నారు, పాలన అధ్వానంగా ఉన్నది, 6 గ్యారంటీలు కాదు కదా మీకు పాలన కూడా చక్కగా చేస్తలేదు అని చెప్పేసి ఎక్కడ పోయినా ప్రజాక్షేత్రంలో మొన్న మనం చూసినాం, వెడమ బొజ్జును చూసినాం, అంతకుముందు మందుల సామ్యాలను చూసినాం, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేల మీదకి తిరుగుబాటు లేవనెత్తిండ్రు
ప్రజలు. ఆఖరికి స్పీకర్ మీద కూడా తిరుగుబాటు లేవనెత్తిండ్రు, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఇట్లా ఎన్నో అంశాలు చూసినాం మనం. రైట్, ఈ అంశాల నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎమ్మెల్యేల నుంచి ఎటువంటి ముచ్చట తినబడతాయి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఈ మీటింగ్లో ఎమ్మెల్యేలు విస్తుపోయే నిజాలు బయట పెట్టిండ్రు. ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఈ పరిస్థితి ఉన్నది, మాకు ఈ సిచ్యువేషన్ ఉన్నది, ఘోరమైన పరిస్థితి ఉన్నది, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, అటు పోతే వాళ్ళు ఎవరు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు, మమ్మల్ని దేక్తలేరు, పట్టించుకుంటలేరని చెప్పేసి మీనాక్షి నటరాజన్కు చెప్పంగానే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి ఫోన్ కొట్టి ఏం చెప్పిందంట, ఇట్లా మరి రిపోర్ట్ మీ దగ్గర ఉన్నదా, ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది రాష్ట్రంలో, ఆ రిపోర్టు మీ దగ్గర ఉన్నదా, సరే సర్వేలు పక్కకు పెట్టారు, సర్వేల ముచ్చట కాదు కానీ ఎమ్మెల్యేలే ఇక్కడ తీవ్రమైన వ్యతిరేకత అసంతృప్తి చూపెడుతున్నారంటే ఇంకా జనాలలో ఎంత వ్యతిరేకత ఉన్నదో మనం ముట్టిగానే అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. మొత్తం మీద ఇది ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా ఉన్నది, మీ దగ్గర ఉన్నదా ఏమన్నా రిపోర్ట్ అని అడిగితే మరి ఏం సమాధానం చెప్పారు, ఏం కథ మనకు తెలియదు. కానీ మీనాక్షి నటరాజన్ ఇంకా కొన్ని అంశాలు కూడా చెప్పిండట. మీకు ఏ సమస్య ఉన్నా, ముఖ్యమంత్రితోని సమస్య ఉన్నా, లేకపోతే మంత్రులతోని సమస్య ఉన్నా, మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్య ఉన్నా మొత్తం మీద నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ నెంబర్ కూడా చెప్పుడు జరిగిందట. అంటే రాష్ట్రంలో పాలన మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు, ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తలేరు, ఇక మీనాక్షి నటరాజన్ పని కూడా అయిపోయిందా, మీనాక్షి నటరాజన్ను కూడా నోరు తెరవకుండా చేసినా అంటే ఆమె చేసే పని చేసుకుంటా వస్తూ ఉన్నది. చాప కింద నీరులా ఆమె చేసే పనులు వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయనే చర్చనైతే జోరు మీద సాగుతూ ఉన్నది. జోరు మీద సాగుతూ ఉన్నది. ఇది అసలు కథ. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారవచ్చు, ముఖ్యమంత్రిని మార్చి ఇంకొకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టచ్చు. అంటే మరి కట్టబెట్టచ్చు అంటే ముఖ్యమంత్రిని తీసేసినాక ఇంకే ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తారు, అంటే ముఖ్యమంత్రిగా ఇంకే మంత్రికి అవకాశం ఇస్తారు, ఇంకేవాళ్ళకి అధికారం ఇస్తారంటే దాదాపు వినబడుతున్న పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేరును తీసేసి ఇంకో రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తికే ఇవ్వాలి, లేకపోతే లొల్లులు కొట్లాడలు జవడాలైతే. కానీ ఇక్కడ ఈ పోటీని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకరికిస్తే ఒకరికి బాధ. ఈ రెడ్డి సామాజిక వర్గంలోనే వాళ్ళకే కొట్లాట. మరి బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా, ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? ఇది రైట్ టైం వాళ్ళకు నిజంగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తే బీసీ జనాభాను ఇట్లనే వాళ్ళు లాక్కున్నట్టు అవుతుంది. రైట్, మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉన్నది. మార్చే అంశాలు అయితే తెర మీదకి వినబడతా ఉన్నాయి. ఇక చూద్దాం మరి రాను ఏమవుతుంది, ఏం కథ. ఇప్పటికీ రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఒక అభద్రతా భావంతోనైతే ఉన్నారు. నేను ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినా ఫాయిదా లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అక్కడ మోడీని కలిసొస్తా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ తెలుగులో స్పీచ్ దంచుతా ఉన్నాడు మోడీ గురించి. మరి ఇది ఏడు వరకు దారి తీస్తుంది, ఏం కథ అనేది రానున్న రోజులలో మనం చూద్దాం. నిజంగానే ముఖ్యమంత్రి పదవి మార్పా లేకపోతే అట్లనే కొనసాగిస్తాడా రేవంత్ రెడ్డిని అని.